నమస్తే అమ్మ. ఈరోజు నేను దీర్ఘసంధి గురించి చెప్తాను, ఒకసారి వినండి. చూడండి, దీర్ఘసంధి ఇవి 5 రకములు. अश्व या दीर्घ आ ई ऊ अरु के साथ अश्व या दीर्घ समान स्वरों के मेल से दीर्घ संधि बनता है. దీర్ఘము లేనివి దీర్ఘము ఉన్న అక్షరములు, దీర్ఘం లేనివి దీర్ఘం ఉన్న సమాన స్వరాలు వచ్చినట్లయితే దాన్ని ఏమంటారంటే దీర్ఘసంధి అంటారు. చూడండి, ఆని ఆ కలిపితే ఆగా మారుతుంది. అలాగ భావార్థన ఉన్నది. ఇక్కడ భావలో వాలో ఏముంది? ఆకారం ఉంది. తర్వాత వా వా అన్నాం కదా, రెండవ. ఇక్కడ మనకి ఆకారం ఉంది, ఇక్కడ ఆకారం వచ్చింది కాబట్టి ఆని ఆ కలిపితే ఆగా మారింది. ఆని ఆ కలిపితే ఆగా మారింది కాబట్టి ఇది దీర్ఘసంధి. పుస్తకాలయ చూడండి, పుస్తక్ ప్లస్ ఆలయ్ పుస్తకాలయ. ఇక్కడ కాలు ఏమొచ్చింది? ఆ వచ్చింది. ఇక్కడ ఏముంది? ఆ ఉంది. ఆని ఆ కలిపితే ఆగా మారింది, పుస్తకాలయ. గురు ప్లస్ ఉపదేశ్, గురుపదేశ్. చూడండి, గురు రూలో ఊ ఉంది, ఇక్కడ ఊ ఉంది. ఊను ఊ కలిపితే ఊగా మారింది, గురుపదేశ్. ఇది దీర్ఘసంధి. అదేవిధంగా గుణసంధి. అశ్వ యా దీర్ఘ ఆకే సాత్ अश्व या दीर्घ ई के मेल से क्रमशः ये वो अर आते हैं उसे गुण संधि कहते हैं. ఇక్కడ చూడండి ఒకసారి, ఆ గాని ఆలే ఆ గాని ఆ గాని ప్లస్ ఊ ఊ ఊ. ఈ ఆని ఊ కలిపిన ఓగా మారుతుంది, ఆని ఊ కలిపిన ఓగా మారుతుంది. ఈ విధంగా ఆతే హై. చూడండి, ఇక్కడ ఆ ప్లస్ ఊ ఊ ఈ రెండిటిని కలిపితే ఊగా మారింది. అదేవిధంగా ఆ లేదా ఆ ఈ రెండిటిని కలిపితే ఈగా మారింది. ఈ పెడితే ఆని ఈ కలిపినట్లయితే ఏగా మారుతుందంట. ఆని ఈ కలిపితే ఏగా మారుతుంది. అదేవిధంగా ఈ ఆకు పెట్టిన ఈ కలిపితే ఏగా మారింది. తర్వాత ఆని ఊ కలిపితే ఓగా మారుతుంది, ఆని అరు కలిపితే అరుగా మారింది. ఈ విధంగా ఏవో అర్లు వస్తే గుణసంధిగా మనం చెప్పుకుంటాం. చూడండి, దీర్ఘం లేని అక్షరములు లేదా దీర్ఘం ఉన్న అక్షరములను ఆతో కలిపినప్పుడు క్రమంగా ఈతో కలిస్తే దీర్ఘం ఉన్న అక్షరాలు ఈతో కలిసినప్పుడు పై విధంగా వస్తాయంటే ఎలాగా? ఆని ఈ కలిపితే ఏగాను, ఆని ఊ కలిపితే ఓగాను, ఆని ఊ కలిపితే ఓగాను, ఆని అరు కలిపితే అరుగాను మారుతాయి. కింద చూడండి, మహర్షి. చూడండి, మహా ప్లస్ అమ్మ. చూడండి, ఇక్కడ మహేశ్వర్ అని ఉన్నది, మహేశ్వర్. ఇది ఎలా విడగొట్టాలి మనం? చూడండి, మహా ప్లస్ ఈశ్వర్. మహాలో ఆ వచ్చింది, తర్వాత ఈ విడగొట్టినప్పుడు ఈశ్వర్ ఈ వచ్చింది, ఆని ఈ కలిపితే ఏగా మారింది. గమనించండి ఒకసారి. అదేవిధంగా పరోపకార్, పర్ ప్లస్ ఉపకార్. పర్లో ఆ వచ్చింది, పర్లో ఆ ఉంది, మొదటిగా. అదేవిధంగా ఈ కలిపాం, ఆని ఈ కలిపితే ఏగా మారింది, పరోపకార్. ఇదిగో చూడండి, ఇక్కడ ఏ విధంగా ఆని ఊ కలిపితే ఎలాగొచ్చిందమ్మా? ఇక్కడ చూడండి, ఓగా మారింది. ఇక్కడ ఓ వచ్చింది, కింద రాశాను ఓ. పర్లో రాలో ఆ ఉంది, ఉపకార్. ఆని ఊ కలిపితే ఓగా మారింది, పరోపకార్. పర్ ప్లస్ ఉపకార్, పరోపకార్. అదేవిధంగా మహర్షి. మహాలో ఆ ఉంది, అరు. ఆ ప్లస్ అరు కలిపితే మహర్షి, ఇరుగా మారింది, అరుగా మారింది. ఈ విధంగా మనకి గుణసంధిలోని వస్తాయి. అదేవిధంగా దీర్ఘసంధి చూడండి, ఇక్కడ వృద్ధి సంధి. अश्व या दीर्घ आके साथ ये आई का मेल से आई ओ औ का मेल से औ आ जाता है. ఇక్కడ మనకి దీర్ఘం ఉన్న అక్షరాలు, దీర్ఘం లేని అక్షరాలను ఏ ఐ కలిపితే ఐగా మారుతుంది అంటమ్మ. ఓ ఔ
తో కలిస్తే అవుగా మారుతుందంట. అప్పుడు ఇది వృద్ధి సంధి వస్తుంది. ఇంతకీ అవుకారమో ఐకారమో వచ్చితే వృద్ధి సంధి అలా గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్లస్ ఏ ఐ, ఆ ప్లస్ ఐ ప్లస్ ఐ. తర్వాత ఆ ప్లస్ ఓ ఔ, ఆ ప్లస్ ఔ ఔ. ఈ విధంగా మారుతాయి. దీర్ఘం లేని అక్షరములు లేదా ఉన్న అక్షరములు ఏ ఐ అక్షరములు కలిపినప్పుడు ఐ వస్తుంది. పై విధంగా ఆ ప్లస్ ఓ. చూడండి, ఆని ఓని కలిపినప్పుడు అవుగా మారుతుంది. చూడండి, ఏకైక, దీన్ని విడగొట్టండి. ఏక్ ప్లస్ ఏక్, ఏక్లో కాల ఏముంది? ఆ ఉంది. తర్వాత ఆనే ఏక్లో ఏ ఉంది. ఆనే ఏ కలిపితే ఐగా మారింది. ఇదిగో చూడండి, ఐ. అదేవిధంగా సుందర్ ప్లస్ ఔదాన్, సుందరౌదాన్. ఆనే ఓ కలిపాం, ఈ రెండు ఆలో ఏ రా, సుందర్ రాలో ఆ ఉంది ఓ. ఆనే ఓ కలిపితే అవుగా మారింది, సుందరౌదాన్. అదేవిధంగా తదా ప్లస్ ఏవ్, తదైవ్. ఇక్కడ ఆ వచ్చింది, ఇక్కడ ఏ వచ్చింది. ఆని ఏ కలిపితే ఐగా మారుతుంది, తదైవ్. చూడండి, పరమౌషధ్, పరమ ప్లస్ ఔషధ్. పరమలో ఏముంది? ఆ ఉంది. ఆనే అవు కలిపితే అవుగా మారింది, అవుకారం, పరమౌషధ్. ఈ విధంగా ఐకారము ఔకారం వస్తే వృద్ధి సంధి. అదేవిధంగా యన సంధి. ई ई ऊ अरु के साथ असमान स्वरों के मेल से क्रमशः या व र आते हैं, इसे यन संधि कहते हैं. ఇక్కడ చూడండి, ఈ ఊ అరుకే సాత్. ఈ స్వరాలు అసమాన స్వరాలు, సమానమైన స్వరాలు కాదు, భిన్నమైన స్వరాలు. అంటే ఆ కలుపం, ఇది వరకు ఆని ఈ కలపొచ్చు. ఈ విధంగా వేరువేరుగా కలుపుతాం. అక్షరాలను వేరు అక్షరాలను కలిపినప్పుడు మనకి ఎనసంధి వస్తుంది. క్రమంగా ఏమొస్తుందంట? యా వ రా వస్తాయి. ఇందులో ఈ ఊ అరుతో అసమాన అచ్చులను కలిపినప్పుడు క్రమంగా యా వ రా వస్తాయి. దీనిని ఎనసంధి అంటారు. చూడండి, ఇక్కడ ప్రతి ప్లస్ ఉత్తర్, చూడండి, ఈ కలిపాము, ఊ కలిపాము. ఇందాకైతే ఒకే స్వరాలు కలిపాము, ఇప్పుడైతే వేరువేరుగా ఉన్నాయి. ఈ ఊ కలిపితే యాగా మారుతుందంట. ప్రతి ప్లస్ ఉత్తర్, ప్రత్యుత్తర్. త్యు, ప్రత్యుత్తర్, యా వచ్చింది. అదేవిధంగా యది ప్లస్ అపి, యద్యాపి. యది ప్లస్ అపి, యద్యాపి. ఈ విధంగా యా వస్తుంది. ఈ కలిపిన యాగా మారింది. అదేవిధంగా ఊ అసమాన స్వరాలు వాగా మారుతుందంట. ఎలాగా? సు ప్లస్ ఆగత్, స్వాగత్. ఉకారాలు చేర్చినట్లయితే సూలో సు ప్లస్, సూలో ఏముంది? ఉకారం ఉంది, ఆ ఉంది. ఊన ఆ కలిపితే వాగా మారింది, స్వాగత్. తర్వాత ఊ అసమాన అక్షరములు అరువుగా మారుతాయి. చూడండి, మాతృ ప్లస్ అనుమతి, ఈ విధంగా వస్తుంది. కింద రాస్తున్నాను, మాతృనుమతి. చూడండి, ఇక్కడ మాతృ అరుకారం ఉంది, ఆ అరుకారము ఆ కలిపితే రాగా మారిపోతుంది, ఇదిగా మారిపోతుంది, మాతృనుమతి. అదేవిధంగా అయాది సంధి. చూడండి, ఏ ఐ ओ औ के साथ असमान स्वरों के मेल से क्रमशः ए के स्थान पर आई के स्थान पर आय, ओ के स्थान पर आओ, औ के स्थान पर आओ हो जाता है. అంటే ఇక్కడ ఏ ఐ కానీ ఓ ఔ కానీ అసమాన స్వరాలు, సమానమైన స్వరాలు కాకుండా అసమాన స్వరాలు, భిన్నమైన స్వరాలు కలిపినప్పుడు ఎలా మారిపోతుందంట? ఇక్కడ ఏ స్థానంలో ఐగా మారిపోతుంది, ఐ స్థానంలో ఆయగా మారుతుంది, ఓ స్థానంలో ఆవుగా మారుతుంది, ఔ స్థానంలో ఆవుగా మారుతుంది. చూడండి, ఏ ఐ ఓ ఔతో పాటు అసమాన అక్షరములు కలిపినప్పుడు వరుసగా ఏ వస్తే ఆయని, ఐ వస్తే ఆయని, ఓ వస్తే
అవ్వని, అవ్వొస్తే ఆవని మారుతుంది. చూడండి ఇక్కడ నే ప్లస్ ఐఎన్, చూడండి నే ప్లస్ అన్ నయన్, ఈ విధంగా నే ప్లస్ అన్ నయన్. నేలో ఏ కారం ఉంది, ఆ ఏని ఆ కలిపితే యాగా మారిపోయింది. చూసారా, యాగా మారిపోయింది నయన్. అదేవిధంగా బో ప్లస్ అన్ భవన్, భవన్. బాలో ఆ ఉంది, ఆవుగా మారింది. చూసారా, ఈ విధంగా మీకు సంధి టాపిక్ చెప్పి బాగా ప్రాక్టీస్ చేయండి అమ్మ. దీర్ఘసంధి మొత్తం 5 రకాలుగా నేను చెప్పుకుంటున్నాం కదా. ఏంటి ఏమేమి స్వరాలు దీర్ఘసంధి చూడండి. దీర్ఘసంధి, గుణసంధి, వృద్ధి సంధి, యనసంధి, ఆయుధ సంధి. బాగా ప్రాక్టీస్ చేయండి. ధన్యవాదాలు.